మంత్రి నారా లోకేష్ భుజాలపై టీడీపీ పార్టీ నడుస్తోందన్నారు మంత్రి సవిత. లోకేష్ కు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యకర్తలను సొంత కుటుంబంలా భావించి లోకేష్ పనిచేస్తారన్నారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని సవిత తెలిపారు. ఊహించిన దానికంటే 3 రెట్లు అధికంగా కార్యకర్తలు పాల్గొని మహానాడుని సక్సెస్ చేశారంటూ అన్న మంత్రి సవితతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు మొదటి రోజు పూర్తయింది. అయితే మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి సవిత ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమం ఎలా జరుగుతుంది? మీరే చూశారు, ఉదయం నుంచి గత వారం రోజులుగా ఇక్కడ మహానాడు అని డిక్లేర్ చేసిన రోజు నుంచి తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చి మేము పనిచేస్తాం, మేము జెండా కట్టుకుంటాం, మేము ఫ్లెక్సీ కట్టుకుంటాం, మేము ఏమైనా పని ఉంటే చేయండి అని వేలాది మందిగా కార్యకర్తలు ఇక్కడికి రావడం, మరి ఇక్కడ 13 కమిటీలు వేయడం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చైతన్యరెడ్డి గారు, మరి మాధవిరెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మరి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి గారు ఇక్కడ అందరూ ఉండటం, దగ్గరుండి పనులు చేయడం, అతి పెద్ద బహిరంగ సభ సుమారుగా 500 ఎకరాల్లో విశాలమైన ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా వచ్చారు. చాలా సంతోషం, బాగా జరిగింది. ఈరోజు ఊహించని కన్నా మేము పిలిచిన ఇన్విటేషన్స్ కింద దానికి త్రిబుల్ వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహం ఏదైతే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలనుకున్నారో వాళ్ళు చేశారు. ఆ కృతజ్ఞత చంద్రబాబు నాయుడు గారిని చూసి జై బాబు జై బాబు అని చెప్పడానికి వాళ్ళు వేలాది మందిగా ఈరోజు వచ్చారు. రేపటి రోజు మరింత మంది వస్తున్నారు. 29వ తారీఖు కూడా భారీ ఎత్తున మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో యువ నాయకుడు నారా లోకేష్కు కీలకమైనటువంటి పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగా అలాంటి ఛాన్స్ ఆయన భుజస్కంధాల పైన ఈ రాష్ట్రాన్ని ఈ పార్టీని వేసుకున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఎవరి కోసం చేశారండి? తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం. ఆ రోజు ఆయన సపరేట్గా పదవి ఇవ్వాల్సిన పనేం లేదు. అవకాశం వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం దశాదిశ నిర్దేశిస్తే మేము అందరం ఒప్పుకోవడానికి ఓకే. మరి లోకేష్ బాబు గారికి పదవి ఇవ్వకపోయినా లోకేష్ బాబు గారే తన కుటుంబంతో పాటు కార్యకర్తలను కూడా సమానంగా చూసుకున్న వ్యక్తి. భారతదేశంలో ఏ పార్టీ కూడా 5 లక్షల రూపాయలు కార్యకర్త ఏదన్నా అనుకోకుండా చనిపోతే ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిని అమలు పరిచింది మా యువగలం అధినేత నారా లోకేష్ గారు. రాయలసీమ ప్రాంతంలో కడపనే మహానాడు కార్యక్రమానికి ఇక్కడ స్వీకారం చుట్టడానికి అడుగుతున్నారు. కడప కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే. కడప కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే. మేము ఏ రోజు కడప వేరు, అనంతపురం వేరు, అమరావతి వేరు అని చూడలేదు మా ముఖ్యమంత్రి గారు. మా అర్థమైందా? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఈరోజు మా నాయకులందరూ అడిగారు, పెట్టాము. గతంలో పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అయితే నారా లోకేష్ అనేక రకాల ప్రజలతో మమేకం కావడం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి చెప్తున్నారు. వీడియో సుదర్శన్తో శ్రీరామ్, కడప.